లూకా సువార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. మరొకసారి చదువుతారా? ఆయన బేతనియ వరకు అందరూ తెరిచారమ్మా బైబిళ్ళు? చూడండి. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. ఎవరిని? శిష్యులను. ఎక్కడికి తీసుకెళ్ళాడు? బేతనియ వరకు తీసుకుని వెళ్ళి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. సంఖ్యాకాండంలో చేతులెత్తి ఆశీర్వదించడం గురించి సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము చూడండి, చివరి వచనాలు అనుకుంటా. సంఖ్యాకాండంలో 6వ అధ్యాయము చివరి వచనాలు. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి. అంతకు ముందు నుంచి చదవమ్మా. మీరు ఇశ్రాయేలును ఇలాగూ దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. అట్లు వారి ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించేదను. దేవుడు చేతులెత్తి ఆశీర్వదించడం అంటే ఇది. బేతనియ వరకు శిష్యులను తీసుకువెళ్ళి అక్కడ వారిని దీవించాడట, ఆశీర్వదించాడట. ఆశీర్వాదాలు కావాలనుకున్న వారు నా వైపు చూడండి. అమ్మా, ఆశీర్వాదాలు మీకు కావాలా? ఇటువైపు చూడండి. బేతనియ వరకు వారిని తీసుకువెళ్ళి అక్కడ చేతులెత్తి వారిని ఆశీర్వదించాడట. ఈ రోజున మిమ్మల్ని నేను ఏం కోరుకున్నానని తెలుసా? మీరు బేతనియ వరకు రావాలి. బేతనియ అంటే ఏమిటి? అదొక ఊరు. అక్కడ దేవుణ్ణి ప్రేమించేవారు ఉన్నారు. దేవుని కృప పొందిన వారు ఉన్నారు. ఎవరెవరు? లాజరు ఒకరోజు వ్యాధి కలిగి చనిపోయాడు. 3 రోజులయ్యింది, పాతి పెట్టేశారు. యేసు ప్రభువుకి సమాచారం అందించారు. అప్పట్లో ఫోన్లు లేవు కదా. ఆ తర్వాత లేటుగా వచ్చాడు యేసు ప్రభు. 3 రోజుల తర్వాత వస్తే లాజరు చనిపోయినట్లుగా వార్త విన్నాడు. ఆయన తెలిసేమో. అయితే 3వ దినాన లాజరు సమాధి దగ్గర నిలబడి, లాజరు లేచిరా అని అనగానే లాజరు నడుచుకుంటూ వచ్చాడట. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. అలాంటి కృప పొందినటువంటి లాజరున్న ఊరది బేతనియ. అంతేకాదు, నిత్యము పనులు చేస్తూ అది దైవ కార్యం అని అనుకుంది. సేవకులకు సేవ చేస్తే, దేవునికి సేవ చేస్తే ఆయన కృప ఉంటుంది అనేటువంటి అనునిత్యము శ్రమ కలిగినటువంటి వ్యక్తి ఉన్నటువంటి ఊరు బేతనియ. ఎవరు? మార్త అక్కడ
విస్తారమైన పని పెట్టుకుంది. ఏం పని? యేసు ప్రభు గురించిన పని. అక్కడ కూడా ఆమె తప్పు చేయలేదు. యేసు ప్రభుకి మంచి వంటలు వండి పెట్టాలి, యేసు ప్రభు కృప పొందాలి ఈరోజున నేను. ఆ వంటకాలు వడ్డిస్తుంటే ఆయన తింటూ నిన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి భావం కలిగినటువంటి వ్యక్తి మార్త. ఆ మార్త ఉన్నటువంటి ఊరు బేతనియ. అక్కడ మరియ కూడా ఉంది. యేసు ప్రభు పాదాల చెంతే కూర్చొని ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నటువంటి బేతనియలో ఆ మరియ ఉంది. యేసు ప్రభు దీవెనలో కోరుకున్నటువంటి వ్యక్తి, ఉత్తమమైన దైన దాన్ని ఎంచుకున్నటువంటి వ్యక్తి. ఆయన పాదాలు అక్కడే కూర్చుంది యేసు ప్రభు నన్ను దీవించాలని. అటువంటి దేవుని ప్రేమించే వ్యక్తులు అటువంటి ఊరు బేతనియ. ఆ బేతనియ అంటే యేసు ప్రభుకు చాలా మక్కువట, చాలా ఇష్టం. అనేక సార్లు బేతనియ గ్రామాన్ని దర్శించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అక్కడ నిత్యము ఆయన పాదాలు సంచరించినటువంటి గ్రామం బేతనియ. అందుకనే శిష్యులను కూడా బేతనియలో తీసుకువెళ్ళి ఆ గ్రామంలో శిష్యులందరినీ పోగేసి వారందరినీ ఆశీర్వదించెను అన్న మాట మనం చదువుకున్నాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి, మొదటి నుంచి చదువుతారా? ఒక రోజున అటువంటి బేతనియ గ్రామంలో యేసు ప్రభు దర్శించినటువంటి వేళ చేతులెత్తి తన శిష్యులందరినీ దీవించినటువంటి సందర్భం జ్ఞాపకం చేసుకున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. వారు యెరూషలేమునకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియ అను గ్రామములకు వచ్చినప్పుడు, బేతనియ అనే గ్రామం వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, ఆ శిష్యులలో ఇద్దరిని పిలిచి, మీ ఎదుటనున్న గ్రామమునకు ఎక్కడది? అది కూడా బేతనియ. యేసు ప్రభు ప్రేమించింది బేతనియ గ్రామాన్ని. అందుకని ఆ గ్రామంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను కూడా బేతనియకి వెళ్ళి యేసు ప్రభు దీవెనలు నాకు కలగాలి అనేటువంటి కోరిక మనకు ఉండాలి. బేతనియ అంటే ఏం చెప్పాను? యేసు ప్రభుని ప్రేమించేవారు ఉన్నటువంటి ప్లేసు బేతనియ. బేతనియలో ఆయన పాద సంచారం జరిగించినటువంటి ప్లేసు బేతనియ. బేతనియలో మరణించినటువంటి లాజరును లేపినటువంటి ఆ ప్లేసు బేతనియ. ఆ బేతనియలో అద్భుతాలు జరుగుతాయి కనుక మిమ్మల్ని అందరినీ బేతనియకు ఆహ్వానిస్తున్నాను నేడు. ఆ బేతనియలో ఇద్దరు శిష్యుల్ని పిలిచాడు. వారిద్దరు వచ్చారు. చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. నాయనా శిష్యులారా, మీకు ఎదుటనున్న గ్రామానికి వెళ్ళి అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును. కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడుతుంది. దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి అని పంపించాడు. బేతనియ గ్రామంలో బంధకాల్లో ఉన్నటువంటి గాడిదలను, బంధించబడినటువంటి గాడిదలను విడిపించడానికి ఇద్దరిని శిష్యుల్ని పంపించాడు. అది కట్టబడి ఉన్నాయి, వాడికి విడుదల కావాలి. అనేక మంది ఆ గాడిద అరుస్తుంది. ఒక రోజున, ఏయ్ గాడిదలాగా అరుస్తావే, గమ్మునుండు అని తిడుతున్నారు. ఎవరిని? గాడిదని. గాడిద ఎలాగరుస్తుందండి? గట్టిగా మొరపెడుతుంది.
చాలా చప్పుడు ఎక్కువ వస్తుంది. ఏయ్ గాడిదలాగా అవరకో అంటారు కదా. చీకొట్టుతున్నారు గాడిదని. యేసుప్రభు అన్నాడు, అక్కడ కట్టబడి ఉన్నటువంటి గాడిద ఉంటుంది, దాన్ని తోలుకొని రండి అన్నాడు. వారు వెళ్ళారు. గాడిద ఇప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది బేర్ బేర్ అరుస్తుంది. చుట్టుపక్కల ఉన్న వారందరూ ఏయ్ ఆగు, గాడిద కాన అని తిడుతున్నారు. చాలామంది దాన్ని హేళన చేస్తున్నారు. చాలామంది దుయ్యబడుతున్నారు. గాడిదలా ఊరకనే ఆ పేరెత్తినే తిట్టు. గాడిదంటే తిట్టు కదండి. మనుషులను కూడా గాడిది కాన అని తిడతాం కదా. అంటే ఆ పేరెత్తితేనే తిట్టు. అటువంటి తిట్లకు ప్రాప్తురాలైనటువంటి గాడిద అది బంధించబడి ఉంది. దాన్ని ఇప్పుకురండి అని యేసు ప్రభు పంపించాడు ఇద్దరిని. అది నాకు కావాలని చెప్పండి. ఎవరైనా అడిగితే కావాలని చెప్పండి. యేసు ప్రభు ఎంత ప్రేమ అండి. గాడిదను కోరుకున్నాడు. అందరూ గాడిద కానా అని తిట్టే ఆ గాడిద యేసు ప్రభు కావాలి. ఎందుకోసం అంటే దానిని బంధకాల్లో ఉంది, అది కట్టబడి ఉంది. అనేకమైన బంధకాలు దాని చుట్టుముట్టి ఉన్నాయి. ఆ బంధకాల నుంచి విడిపించాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దాన్ని విడిపించాలన్నది ఒక్కటే యేసు ప్రభు కోరిక. బంధకాల్లో ఉన్నటువంటి ఆ గాడిదను విడిపించాలి, తీసుకురండి అని శిష్యులను పంపించారు. శిష్యులేమో ఆ గాడిద ఉన్న చోటకి వెళ్ళారు. గాడిదను ఇప్పుతున్నారు, తీసుకువచ్చారు, గ్రామంలోనికి తోలుకొచ్చారు. తోలుకొచ్చిన తర్వాత అప్పటిదాకా గాడిది, తిట్లు తిన్నది గాడిది కదండి. ఎవరినో రిప్పినా గాడిది కానా అంటారు. అలాంటి తిట్లు భరించినటువంటి గాడిద అది. దానికి పరిశుభ్రమైన ప్లేస్ లేదు. దాన్ని బయటే కట్టేస్తారు కదా, ఇంట్లో కడతారా? బయట ఆరు బయట కట్టేస్తారు. దానికి స్వేచ్ఛమైనటువంటి స్థలము ఉండడానికి ఉండదు. అటువంటి ప్లేస్లో ఉన్నటువంటి ఆ గాడిదను తీసుకొని వచ్చి ఇప్పుకొని వచ్చి యేసు ప్రభుకు అప్పగించారు. అక్కడ ఆ గాడిదను యేసు ప్రభు ఎక్కాడంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ గాడిద ఎక్కితే ఆ గాడిద మీద అంతకుముందే యేసు ప్రభుకి ఇది కావాలట అని తీసుకొచ్చిన తర్వాత దాని మీద మంచి మంచి బట్టలు, చీరలన్నీ కూడా దాన్ని పరిచారు. దానికి కిందన అది నడుస్తుంటే కిందన కూడా చీరలో పరదాల్లా పరిచారు. ఆ చీరల మీద గాడిద గారు నడుస్తూ ఉన్నారు. దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఆ గాడిద ఎక్కడ నడిచింది? ఇప్పుడు చీరల మీద నడుస్తుంది. దానిపైన ఏమేశారు? చీరలు పరిచారు. పైన చీరలు పరిచి యేసు ప్రభు దాని మీద కూర్చున్నాడు. అప్పుడు ఏమని స్వాగతిస్తున్నారో తెలుసా? హోసన్నా 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 అని కేకలు పెడుతున్నారు. ఎవరికి? గాడిద గారికి. అది పనికి మాలిన గాడిద. బంధకాలు తెంచి వెళ్ళబడింది. యేసు ప్రభు దాన్ని పిలిచాడు, దానికి బంధకాలు తెంచాడు. ఇప్పుడు బంధకములో ఉన్నటువంటి గాడిదకు స్వేచ్ఛ దొరికింది. బంధకాలు ఉన్నటువంటి నీకు నాకు కూడా ఘనత వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. దానికి స్వేచ్ఛ వచ్చింది. ఇప్పుడు నీ బంధకాలు తెంచబడ్డాయి. నిన్ను చీ అన్నవారు కూడా ఇప్పుడు జేజేలు పలుకుతున్నారు, గొప్పగా ఆహ్వానిస్తున్నారు, పరదాల పరిచి తీసుకువెళుతున్నారు. ఎందుకోసం తెలుసా? యేసు ప్రభువుకు నువ్వు అంటకట్టబడ్డావు. యేసు ప్రభు పిలిచాడు నేను. ఆ పిలుపునకు లోబడి నువ్వు వస్తే
నువ్వు బేతనీలో ప్రవేశిస్తే అక్కడ నీకు ఘనత లభిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఘనత నీకు కావాలని ఆశపడుతున్నావా సోదరి సోదరుడా? ఆ ఘనత నీకు కావాలా? బంధకాలను తెంచుకొని యువతకరా, యేసు ప్రభుని సమీపించు, బేతనీలో ప్రవేశించు. అక్కడ నిన్ను వారిని ఆయన ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గాడిద విడిపించబడిందా? ఇప్పుడు ఏం పాడుతుందో తెలిసే గాడిద? విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. చప్పట్లు. ప్రైజ్ ది లార్డ్. పునరుత్థానుడ నీవే, విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుత్థానుడ నీవే నా ఆరాధన. పునరుత్థానుడ నీవే, ఉన్నతమైన నా నిత్య జీవముకే స్తోత్రం. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటమి వేసితివే. యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. యేసయ్యా, నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంఘములో. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేసావు నీవు. పునరుత్థానుడ నీవే నా ఆరాధన. నీకే నా ఆరాధన. పునరుత్థానుడ నీవే నా ఆరాధన. నీకే నా ఆరాధన. స్తోత్రం. విజయ గీతం పాడుతుంది ఇప్పుడు గాడిద. దేవుడు తన కష్టాలను తీర్చేశాడు. ఎందుకోసమో తెలుసా? బంధకాల నుంచి విడిపించబడింది. నువ్వు నేను ఆ బంధకాల నుంచి విడిపించబడి బేతనీలో ఉన్నటువంటి యేసు ప్రభు దగ్గరికి నువ్వు వస్తే నీ బంధకాలన్నీ తెంచి బయటపడతాయి. నువ్వు దీవెనకరంగా ఆశీర్వాదకంగా ఉండగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడు పనులు చేసుకుంటే మార్తా మరియలు దీవించబడ్డారు. యేసు ప్రభు చెంత వాళ్ళు విధేయత కలిగి ఆయన మాట వినడానికి ఇష్టపడ్డారు కనుక దీవించబడ్డారు. విధేయత కలిగినటువంటి వారై వారు ఆశీర్వాదకరంగా మేలు పొందారు. తమ్ముడు లాజరు చనిపోయిన 3వ దినాన యేసు ప్రభు
పిలిచి లేపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అట్టి కృపను పొందుకున్నటువంటి వారు విధేయులైనటువంటి ఆ బేతనీయ గ్రామస్తులు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన పాదాల చెంత కూర్చున్నారండి. ఇప్పుడు గాడిద కథను విన్నాం. గాడిద దేవుని రాను అనలేదు, నేను ఇక్కడే ఉంటాను అనలేదు, ఈ బంధకాల్లోనే ఉంటాను అని అనలేదు. యేసు ప్రభు పిలిచాడు కదా అని అనుకుని బయలుదేరింది. అక్కడ గాండ్ర పెట్టి అరవడం కదా కూడా యేసు ప్రభు పిలిచాడనే, యేసు ప్రభు పిలుస్తున్నాడు నన్ను తీసుకువెళ్ళండి అంటుంది గాడిద. గాడిదను తీసుకొని వచ్చారు. యేసు ప్రభు పిలిచాడు కదా, దాని బంధకాలన్నీ ఆ రోజుతో తెంచబడ్డాయి. విడుదల దొరికింది. మనకి బంధకాలు ఉండొచ్చు. గొర్రెలని, మేకలని, ఆవులని, గేదెలని, పనులని, ఏదో ఒక కార్యక్రమాలని బంధకాలు ఉండొచ్చు నీకు. కానీ దాని నుంచి విడుదల పొంది యేసు ప్రభు దగ్గరకు వస్తే దీవించబడతావు, ఆశీర్వదించబడ్డావు. అన్నిటినీ తెంచుకొని రావాలి. గాడిద కూడా బంధకాలను తెంచబడి యువతలకు వచ్చిన తర్వాతే దీవెనకరంగా మారింది. నీకు అనేక బంధకాలు ఉండొచ్చు. ప్రతి వారం పని ఉండొచ్చు అండి. ప్రతి ఆదివారం నీకేదో పని ఉండొచ్చు. అనారోగ్యం ఉండొచ్చు. ఏమున్నా ఏమి లేకపోయినా దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు దీవెనకరంగా ఉంటావు. ఆ దీవెనలు తెలియక ఎంతోమంది నష్టపోతున్నారు. ఎంతోమంది నష్టపోతున్నారు. దేవుణ్ణి కాదని వెనకడుగు వేస్తున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 1వ అధ్యాయం 24 నుంచి చదవండి. పంపబడిన వారు పరిసయ్యులకు చెందినవారు వారు నీవు క్రీస్తువైనను ఏలియావైనను ఆ ప్రవక్తవైనను కాని ఎడలా ఎందుకు బాప్తిస్మం ఇచ్చున్నావని అతను అడుగగా యోహాను నేను నీళ్లలో బాప్తిస్మం ఇచ్చున్నాను గాని నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అని వారితో చెప్పాను. విధేయతతో మాట్లాడుతున్న మాటలు ఇది. ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను యోగ్యుడను కాను వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మం ఇచ్చున్న యోర్దాను నదికి బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి అవతలనున్న బేతనీయలో ఈ సంగతి జరిగెను. బేతనీయలో ఈ సంగతి జరిగిందంట. ఏ సంగతి? నువ్వు ఏలియావా? ఎవరు నువ్వు అంటే నేనెవరినో నీకు తల తెలుస్తుంది, కానీ నా వెనకన వచ్చుతున్నవాడు సామాన్యుడు కాదు. అప్పుడు అంటున్నారు, నా వెనక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను ఎరుగరు. ఆయన చెప్పుల వారు విప్పుటకు నేను అర్హుడిని కాదు. ఎంత తగ్గింపండి యోహానులో. బేతనీయలో తగ్గింపు స్వభావం కలిగినటువంటి యోహాను ఉన్న గ్రామం అది. ఆ ప్రాంతం బేతనీయ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విధేయత కలిగినటువంటి ప్లేస్ ఏదంటే బేతనీయ. దేవుని అంగీకరించినటువంటి ప్లేస్ ఏదంటే బేతనీయ. దేవుని మాట విన్న
మనుషులు అన్నటువంటి ఊరు ఏదంటే బేతనియ. దేవుణ్ణి అంగీకరించిన వారే ఉన్నారు ఎవరంటే బేతనియలో. ఆ బేతనియకు మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. ఆ బేతనియలకు వచ్చి మిమ్మల్ని మీరు తగ్గించుకొని మీ బంధకాలను తెంచబడినట్లుగా మీరు మీకు ఉన్నటువంటి బానిసత్వంలో తెంచుకొని స్వేచ్ఛాయుత వాతావరణంలోకి యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మీరందరూ దీవెనకరంగా మారిపోతారు. దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరూ మార్పు చెందుతారు. మీపై బేతనియలో ఆయన వారిని ఆశీర్వదించెను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు ఉందురుగాక. అట్టి ఆశీర్వాదాలు మనందరిపై ఉండునుగాక. ఆశీర్వాద జలులు మీపై ఉదయించునుగాక. ఆ బేతనీయకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు ఈ వాక్యము ద్వారా మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మహిమ పొందునుగాక.